ఓకేనా? అరే జనాలు మొత్తం తీసుకుంటా అందరు మనం ఒక్కసారి ఒక్క రన్ షాట్ సూపర్ సూపర్ No te loco. Google.
మున్సిపల్ కమిషనర్ పుష్పలత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మార్కెట్ చైర్మన్ జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదట ఒక్కరికి డిస్ట్రిక్ట్ కానీ ఇప్పుడు అన్ని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రియదర్శిని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోవర్ధన్ గారు ఆ టీం అందరు కలిసి రన్ ఫర్ హెల్త్ అని ఈ రన్ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది ఈ మధ్యలో చెప్తా ఉన్నారు ఒంటింట్లోనే అన్ని మందులు ఉన్నాయని. ప్రతి సంవత్సరం తప్పకుండా టెస్టులు అనేవి చెప్పించుకుంటే చాలా వరకు రోగాలు ముందే గుర్తిస్తే, ముఖ్యంగా క్యాన్సర్ అనే రోగం అనేది ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం తెలుసో తెలియకనో, తెలిసిన సమయం లేకనో సఫర్ అవుతా ఉన్నారు, బాధపడుతున్నారు. దాంట్లో నేను కూడా ఒకరిని. మీ అందరూ తెలుసు, చిన్నపాటి టెస్టులు చేసుకోక ఈ రాజకీయాలు పడి జాగ్రత్తలు తీసుకోక నేను మా శ్వేతను కోల్పోవడం జరిగింది. ఇది మీ అందరూ తెలియాలని చెప్తా ఉంది. ఆమెకు వచ్చింది ఓవేరియన్ క్యాన్సర్. అది ఓవేరియన్ క్యాన్సర్ అని చిన్నపాటి అల్ట్రాసౌండ్ చేస్తే బయటపడుతుంది. CA-125 బ్లడ్ టెస్ట్ చేస్తే బయటపడుతుంది. కనీసం సంవత్సరం ఒకసారి ఆ టెస్ట్ చేసుకుంటే బయటపడే అవకాశం ఉంది. కానీ దురదృష్టం మరి ఒక రకంగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఆ 2-3 సంవత్సరాలు టెస్ట్ చేసుకోక ఆ ఓవేరియన్ క్యాన్సర్ లింఫ్ నోడ్స్కి వచ్చి అప్పటికే స్టేజ్ దాటిపోయింది. 2019లో ఐడెంటిఫై అయింది. అది అందరికీ చెప్పుకోలేకపోయినా చెప్పలేదు. మరి ఐడెంటిఫై తర్వాత ట్రీట్మెంట్ అంటే అప్పటికే 4th స్టేజ్ అది. ట్రీట్మెంట్ ఇచ్చినాం, 5.5 సంవత్సరాలు బతికించుకోగలిగినాం, తర్వాత కాపుకోలేకపోయినాం. అదే ముందే డిటెక్షన్ అయి ఉంటే ఒక్క అల్ట్రాసౌండ్ చేసింటే బయటపడేది. పొద్దున్నేసి ఇట్లా మీకు తిరిగి కాదు, ఇద్దరం హెల్త్ మీద జాగ్రత్త తీసుకోక ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది. మరి ఇటువంటి పరిస్థితులకు ఎవరు రావద్దని ఈ మాట మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇచ్చేసినా కానీ ఇది వింటున్న ప్రతి ఒక్కరు కూడా మహిళలందరికీ 30 years నుంచి 30 years దాటిన ప్రతి ఒక్కరు సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా మినిమం టెస్ట్ ఎక్కువ ఖర్చు అయితే కావు. అల్ట్రాసౌండ్ కానీ, చిన్న బ్లడ్ టెస్ట్ కానీ. అల్ట్రాసౌండ్ అంటే అబ్డోమెన్ అంతా స్కానింగ్ చేస్తారు, 10 నిమిషాల పని. దాంట్లో ముఖ్యంగా లేడీస్కి అది ఉపయోగపడుతుంది. ఆ స్కాన్ ద్వారా కడుపులో ఉండే అయితే గర్భాశయం కానీ మిగతా అన్నింటి కూడా ఐడెంటిఫై అవుతుంది. అక్కడ ఏ చిన్నది ఉన్నా బయటపడుతుంది. అంటే క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ ఉంటే బ్లడ్ టెస్ట్, చిన్న బ్లడ్ టెస్ట్. నేను చెప్పింది CA-125 సర్వైకల్ క్యాన్సర్ గుర్తుపడుతుంది. ఈ యొక్క ఓవేరియన్ క్యాన్సర్ బయటపడుతుంది. మన ఆ టెస్టులు చేయించుకుంటే తక్కువ ఖర్చుతోనే 10 సంవత్సరం ఖచ్చితంగా చేయించుకుంటే చాలా వరకు రోగాలు గుర్తుపడితే, అర్లీగా చెకప్ చేసి గుర్తుపడితే 100% ట్రీట్మెంట్ ఉండేది. క్యాన్సర్ కానీ దేనికైనా కానీ. మనం చేసుకోకపోతే ఈ రకం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ మగవాళ్ళు మీ భార్యలు చేయించండి, ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకరితో చర్చ జరగాలి, అవగాహన రావాలి. మనకెందులే మాకేమైందిలే బాగానే ఉన్నాం, టెస్ట్ చేసుకోకుండా ఏమవుతాయి అని నెగ్లెక్ట్ చేసి తీర్చలేదనో, టైం లేదనో, లేకుంటే పోవడానికి సిగ్గుపడు, రకరకాల కారణాలతో టెస్ట్ చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన గోవర్ధన్ గారికి వాళ్ళ టీం అందరికీ అభినందన తెలియజేస్తూ ఈ రకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని
ముఖ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య రాష్ట్రాన్ని, ఆరోగ్య భారత నిర్మించే దిశగా అందరు పనిచేయాలని అందరూ కోరుకుంటూ, ఈ మహిళా దినోత్సవానికి ఒక చిన్న సూచన. మొన్ననే గుజరాత్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది దేశమంతా అమలు చేయాలని ఆలోచన, చాలా చక్కటి ఆలోచన. ఈ లవ్ మ్యారేజ్లు అయితే ఉన్నాయో, ఏ మ్యారేజ్ అయినా సరే వినాలమ్మా మీరందరూ కూడా. ఈ రోజులో మేము మేజర్ అయిపోయినాం, మేము ఏమైనా తీసుకొని ధోని కనిపిస్తా ఉంది. తల్లిదండ్రులు చెప్పకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి కులాంతరితాలు కావచ్చు, మా చేసుకో తప్పేం లేదు, కానీ తల్లిదండ్రులు ఒప్పించి చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది, ఎందుకంటే మేము రోజు చూస్తున్నాం, మాకు ఎన్నో కేసులు వస్తాయి రెగ్యులర్గా. ఆడపిల్లలు తెలుసో తెలియకనో మగ పిల్లల వ్యామోహంలో పడి వాళ్ళతో పాటు తల్లిని చేయడంతో వెళ్ళిపోతా ఉన్నారు, పెళ్లి చేసుకుంటా ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 4 రోజులకే వాళ్ళకి మనసుపడులు రావడం, దగ్గర కాంతో వాళ్ళు వదిలిపెట్టడం, ఆ అమ్మాయి జీవితం ఎటు కాకుండా అవుతా ఉంది. కొందరు మగ పిల్లలు అదే పనిగా ఏం పని లేని సన్యాసే పని చేస్తారు, కానీ ఎందుకో మరి ఆడపిల్లలు వాళ్ళే నచ్చుతారు. ఏం పని చేయని అవలగాళ్ళు, అవారగాళ్ళు, వాళ్ళ పని అయింది ఆడపిల్లలు ఏమని పడడం, వీళ్ళని కూడా హీరోలాగా చూస్తున్నారు వాళ్ళు. మరి అటువంటి హీరోల మొదలు పడి తండ్రి జనం లెక్క చేయకుండా, అన్నదమ్ములు లెక్క చేయకుండా, అక్కలు లెక్క చేయకుండా వాళ్ళు ఎమ్మడి పోయి వాడు 4 రోజులు వాడుకొని వదిలిపెడతా ఉన్నారు. ఇది చాలా చర్చ జరగాలి అందరూ. అందుకే గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ తల్లిదండ్రుల సంతకాలు కావాలి. నన్ను అడిగితే ఇంకా ఈ మేజర్ యొక్క 18 years అయితే అమ్మాయిలకు 20 years అబ్బాయిలకు ఉందో ఆ ఏజ్ లో పెంచాలని నా ఆలోచనగా ఈ సమయంలో తెలియడం జరుగుతాం. అమ్మాయిలు కూడా 21 years చేయాలి, అంతేనా అమ్మా? కరెక్టేనా? చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఏమైందంటే 18 years అనేది సరిగ్గా ఇంకా ఆలోచన రాని ఏజ్ అది. తొందరగా మోసపోతా ఉన్నారు ఆడపిల్లలు, ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మాకెందుకు తెలుసు అంటే ఆ కేసులు మాకు వస్తాయి, సార్ ఇట్లా అయింది, పోలీసు అని చెప్పాలి, వాళ్ళు పిలవాలి మాట. నిన్ననే ఒకటి జరిగింది, బాలాల మండలో ఒక అమ్మాయి అంటే ఇంటర్ క్యాస్ట్ అది తీసుకొని పోయిండు, పెళ్లి చేసుకొని అయిపోయింది. రమ్మంటే రావట్లేదు, తగ్గని తల్లిదండ్రుల వరకు రావట్లేదు అమ్మాయి. లాస్ట్ కౌన్సిలింగ్ చేసి అంతా చేసి నచ్చ చెప్తే అప్పుడు ఆలోచించి తల్లిదండ్రులు పోవడం జరిగింది. ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు, నష్టపోతున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళు ఎటు కాకుండా ఇక్కడ తల్లిదండ్రులు రాలేక అక్కడ భర్త వదిలిపెట్టి వారి జీవితాన్ని కూడా కోల్పోవడం జరుగుతాం. ఇటువంటి సంఘటన జరగకుండా అందరూ కూడా సమాజంలో జాగ్రత్తగా వెళ్తున్న అవసరం బాధ అందరి మీద ఉంది. ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి కొన్ని చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా అందరూ ఆలోచన కోరుకుంటూ మరోసారి మహిళా దినోత్సవం అందరికీ స్వాగతం చేస్తాను. నమస్కారం అందరికీ.